హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు కొబ్బరి రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మమ్మని ఈ రవ్వ లడ్డూలే చేసి పెట్టమని అడిగేదాన్ని. నాకు ఈ రవ్వ లడ్డూలు అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ చేతితో చేస్తే ఇంకా ఇష్టం, కానీ ఇప్పుడు చేయడానికి మా అమ్మమ్మ లేదు. నాకు 12 ఏళ్ల వయసప్పుడే మా అమ్మమ్మ చనిపోయిందండి. నేను ఇవి అమ్మ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు ఉన్నప్పుడే కదా మనం నేర్చుకోవాలి. వాళ్ళు లేనప్పుడు మనం నేర్చుకుందామన్నా ఇంక మనకేమీ రావు. ఈ రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా బాగుంటాయి, చాలా సులువుగా అయిపోతాయి, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకిడి పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో 1/2 కప్పు జీడిపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేగాలండి, అంటే కొంచెం లైట్ గోధుమ రంగులోకి రావాలన్నమాట. లైట్ గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత జీడిపప్పు తీసేసుకొని మళ్ళీ ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ 2 కప్పులు వేసుకోండి. బొంబాయి రవ్వ 2 కప్పులు వేసుకొని దీన్ని బాగా లైట్ గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మొత్తం వంట అంతా కూడా మీరు మొదలుపెట్టిన కాడ నుంచి చివరి వరకు కూడా మొత్తం సిమ్లోనే చేయాలి. అసలు హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. పెడితే లోపల అసలు వేగదు, పచ్చిగా ఉండిపోతుంది. పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది తిన్నప్పుడు. ఇది ఎంత బాగా ఎగితే అంత రుచి అన్నమాట. అందుకే సిమ్లో పెట్టుకొని లైట్ గోధుమ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. ఈ రవ్వ వేపడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. హాయ్ అమ్మా. అమ్మ ఇవాళ ఏం చేస్తున్నావు? రవ్వ ఉండలమ్మా. రవ్వ ఉండలా? ఇదేంటిది వేపుతున్నావు? రవ్వ. రవ్వ? ఏ రవ్వ? అది బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ. ఒకవేళ వేగడానికి మీకు సరిపోకపోతే కనుక ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసి బాగా వేపుకోండి. ఇలాగా గోధుమ రంగులోకి రావాలి. బొంబాయి రవ్వ అంటే సూజీ అంటారు కదా, అది సూజీ. ఓకే, సూజీయే బొంబాయి రవ్వ. ఓకే. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అది ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం కదా, అందులో 2 కప్పులు పంచదార వేసుకోండి. 2 కప్పులు పంచదార వేసుకుని ఆ పైన ఈ వేయించుకున్న రవ్వ వేసేసుకోండి, వేడివేడిది. అలా వేడివేడిగా ఎందుకమ్మా వేసుకుంటున్నావు? అది వేడిది వేయడం వల్ల ఏంటంటే అడుగున షుగర్ ఉంది కదా, పంచదార ఉంది కదా, అది కొంచెం కరుగుతుంది అన్నమాట వేడిది వేసుకోవడం వల్ల. ఓకే. వేసి అది బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని మళ్ళీ అదే కడాయి పెట్టి దాంట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి నెయ్యి. సరిపోకపోతే మీరు కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి నెయ్యి మీరు. ఇందులో కొబ్బరి 2 కప్పులు కొబ్బరి తురుము అన్నమాట. 2 కప్పులు కొబ్బరి తురుము వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఆ లోపల ఉన్న పచ్చి అంతా పోవాలన్నమాట. ఇది కూడా బాగా వేగాలి. ఇలాగ పచ్చి లేకుండా బాగా వేపుకోవడం వల్ల ఏంటంటే మీకు కనీసం ఒక 4-5 రోజులు బయట ఉన్నా కూడా రవ్వ లడ్డూలు పాడవ్వవు. ఇది లేత కొబ్బరి. ఇంకా మీరు కొంచెం ముదర కొబ్బరి తీసుకోండి. లేత కొబ్బరి అనుకోండి తొందరగా రవ్వ అంటే ఫంగస్ వచ్చేస్తుంది అన్నమాట రవ్వకి, రవ్వ లడ్డూలకి. ఇలా నెయ్యి సరిపోతే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కలుపుకుంటూ
వేపుకుంటూ ఉండాలి. అంటుకుంటుంది కదా మూకిడికి, అలా అంటుకోకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని అలా వేపుతూ ఉండాలి స్లోగా. ఇది కూడా వేగడానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. మనం అంతా కూడా సిమ్లోనే చేస్తున్నాం, సిమ్లో పెట్టుకుని చేస్తున్నాం కదా, అలాగే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అయిపోతుంది కదమ్మా, ఎందుకింత కష్టం మనకి? చెప్తున్నాను కదమ్మా, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అయిపోతుంది, కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది, వేగదు. తొందరగా వేగిపోవడం అయితే వేగిపోద్ది, కాకపోతే లోపల పచ్చిగా ఉండిపోద్ది. అలా ఉందనుకో పిల్లలకి ఏమవుద్దంటే అది అరక్క కడుపు నొప్పి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి అందులో వేస్తున్నావు? ఆ కొబ్బరి కూడా అందులో వేసేసి బాగా కలిపేయాలన్నమాట. ముందు రవ్వ పంచదార అన్నీ వేసాం కదా, అదే గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఇలా పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట. ఇలా పెద్ద గిన్నె తీసుకొని లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఏంటమ్మా అది తెల్లగా వేస్తున్నావు? అన్ని మాటల్లో పడి చెప్పడం మర్చిపోతున్నాను నేను. అది యాలకుల పొడి, 10 యాలకులు, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి మిక్సీ పట్టించాను అనమాట. రవ్వ లడ్డూలకి ఎప్పుడు యాలకుల పొడే మెయిన్. ఆ స్మెల్ లేకపోతే అసలు రవ్వ లడ్డూలు బాగోవు అనమాట. యాలకుల పొడి ఎక్కువ పడుతుంది. ఒకవేళ 10 సరిపోతే ఇంకొక 5 అన్న కొట్టుకుని వేసుకోవచ్చు. అర్థమైందా? మిక్సీ పట్టించుకుని వేసుకోవచ్చు అనమాట. 10 యాలకులు, 1 టేబుల్ స్పూన్ పంచదార మిక్సీ పట్టించి వేసాను నేను అందులో. ఇవి కూడా బాగా కలపాలి. ఒకవేళ యాలకుల పొడి సరిపోలేదు అంటే ఇంకొక 5 వేసుకోవాలి. సరేనా? రేపు నువ్వు హాస్టల్లో చూసి చేసేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీ. ఇవి ఒక 1/2 కప్పు పాలు, 1/2 కప్పు పాలు కాసి చల్లార్చినవి, పచ్చిపాలు కాదు, కాసి చల్లార్చిన పాలు మళ్ళీ వేడి చేస్తున్నాను నేను. ఓకే. వేడి చేసి ఆ రవ్వ లడ్డూలు, ఈ లడ్డూలకు సంబంధించిన పౌడర్ ఉంది కదా, అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం ఒకసారి వేయకూడదు. ఒకసారి వేస్తే ఏమవుతుందంటే ఒకసారి ఆ లోపల ఉన్న పంచదార అంతా తొందరగా కరిగిపోయి మనకు ఉండవద్దు, ఇలా జోరు అయిపోద్ది అనమాట. అంటే కొంచెం పలచగా అయిపోయినట్టు అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. చూసి ఇప్పుడు నేను కొంచెం వేసాను కదా, 1 టేబుల్ స్పూన్ వేసాను, ఉండ అవుతుందో లేదో చూస్తున్నాను. అవ్వలేదు కదా, మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్, అలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలన్నమాట. అలా వేడిపాలు వేయడం వల్ల ఏంటంటే పంచదార కూడా కరుగుతుంది. సరేనా? సరే. ఆ పంచదార కూడా కరిగి చక్కగా అంతా బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇంకా ఉండవట్లేదు అనుకుంటా, ఒకసారి చూసి కొంచెం పాలు పోద్దాం, ఇంకా అవ్వట్లేదు కదా. ఇది మనం ఎలా వేసి కలిపాం కదా, జస్ట్ ఒక 5 నిమిషాలకి రవ్వ అంతా మళ్ళీ పాలు పీల్చేసుకుంటుంది. పీల్చేసుకుని మళ్ళీ ఏమవుతుందంటే గట్టిగా అయిపోద్ది. అప్పుడు మళ్ళీ కొంచెం పాలు కలుపుకోవాలి. అలా చూసుకొని మనం ఉండ అవుతుందో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒకేసారి వేసేసుకోకూడదు. అంగ చూడు ఉండ అవుతుంది, చూసే ఇప్పుడు. అవును. అది ఉండ అయిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఒక 3 రోజులన్నా అలా నిల్వ ఉంటాయి అన్నమాట, ఏం పాడైపోయేవి. కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసావా అమ్మ, అయిపోయినట్లేనా ఇవి? ఇలా ఉండలు చేసేస్తే అయిపోతాయా? అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇలా ఉండలు చేసేసుకొని కొంచెం సేపు పోయిన తర్వాత పాలన్నీ అవి పీల్చుకుంటుంది కదా రవ్వ, అప్పుడు గట్టిగా అవుతాయి, ఇంకా అయిపోయినట్టే. ఇంకా తినేయచ్చా? తినొచ్చు. ఒక 5 మినిట్స్ మొత్తం అన్నీ చేసిన తర్వాత, ఉండలన్నీ చేసిన తర్వాత మన ఫ్రెండ్స్కి ఒకసారి చూపించేసి అప్పుడు ఇవి మీకు పెట్టేస్తాను. మీకోసమే కదా నేను చేసింది, నీకు చెల్లికి. సరేనా? ఓకే. అడుగు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మా ఫ్రెండ్స్తో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.